కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్నాను. మొదటిగా నేను సర్వే సత్యనారాయణ గారికి, ఇన్ఛార్జ్ నందికంటి శ్రీధర్ గారికి, పిసిసి ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ గారికి, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజలు మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే అహర్నిశలు ప్రజలు వెంబడే ఉంటాము. అన్ని పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేసి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. రామకృష్ణపురం లేక్ అక్కడ గుర్రం టెక్క అంతా క్లీన్ చేయించి దాన్ని సుందరీకరణ చేసే ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. తర్వాత బ్రిడ్జ్ మరమ్మతులన్నీ చేస్తాము. వాటర్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తాము. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ మరి పార్టీ తరఫునే కాకుండా ఒక సోషల్ వర్కర్గా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా స్పందించి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో యూనిఫామ్ కావాలంటే వాజ్పేయి నగర్ సియూపిఎస్లో మరి యూనిఫామ్ కూడా మన రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తన చేతుల మీదుగానే కంప్లీట్ స్కూల్కి యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మరి మదర్స్ నెస్ట్ ఏదైతే మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందో దాంట్లో కూడా చాలాసార్లు అనేక కార్యక్రమాలు చేశాం. మదర్ టెరెసా బర్త్డే అయితేమి, సోనియా గాంధీ గారి బర్త్డే అయితేమి, రాహుల్ గాంధీ గారి బర్త్డే అయితేమి, పండ్ల పంపిణీ ఇలాంటివన్నీ చేశాం. మరి నోట్బుక్స్ తీసుకున్నట్టయితే దాదాపు అన్ని గవర్నమెంట్ స్కూల్లో మనం నేరన్మెట్ మల్కాజిగిరి ఏరియాలో పంచున్నాం. కవాడిగూడలో కూడా పంచాం, అక్కడ చాలా అవసరం ఉందని తెలిసి. అదేవిధంగా మరి కర్నూలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున సాయినాథపురం ట్యాంక్ ఓపెనింగ్ వచ్చినప్పుడు 50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేసినాం. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫండ్ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న దేశంలో కూడా విపత్తు జరిగినట్టయితే మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున వాళ్ళు ఇమీడియట్గా ఆ ఫండ్ నుంచి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేసేసి ఆదుకోవడం జరుగుతాం. సో అట్లాంటి ఎల్సిఐఎఫ్కి $1,000 అంటే దాదాపు 60,000 మనం అక్కడికి పంపించి మెల్విన్ జోన్స్ ఫెలో అని అనిపించుకున్నాం. అది ఒక మెంబర్షిప్ అనమాట. అదే కాకుండా మరి ఇక్కడ బాలాజీ నగర్లో మన నియోజకవర్గం కాకపోయినప్పటికీ అక్కడ కుష్టు రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకు ఒక బోర్ వేయించడం, మరి వాళ్ళకు చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళకి డ్రెస్సింగ్ చేయడానికి ఒక నర్స్ అవసరం ఉంటుంది. అయితే వీక్లీ ట్వైస్ ఆమె వచ్చే విధంగా మేము మంత్లీ ఒక 3,000 ఇచ్చి అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది ఒకటి క్యాంప్ నిర్వహించాం. వచ్చే రోజులు చేసే పనులు అయితే మరి భవిష్యత్తులో ఇక్కడ కార్పొరేటర్కి మరి నేను తోడ్పాటుగా ఉండి ఆమెకి చేయూతనిచ్చి డివిజన్లో ఏ బర్నింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా 24 అవర్స్ ఎప్పుడంటే అప్పుడు మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరి బర్నింగ్ ప్రాబ్లమ్స్ ప్రయారిటీ లిస్ట్ ప్రకారం ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. తప్పకుండా మరి పార్టీ మా మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చి మరి ఈ సందర్భంలో ఇచ్చినందుకు తప్పకుండా అఖండ మెజారిటీతో గెలుస్తూ ఉన్నాం. మరి వేరే పార్టీల క్యాండిడేట్లు ఎవరైతే చూస్తే బిజినెస్ మ్యాన్ పెట్టుబడిదారులు కూడా ఆ పూటకు వచ్చేసి టికెట్ తీసుకొని మరి వేరే రకంగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మాకు చెప్తా ఉన్నారు, 2 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం, సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది. ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీరు ఉన్నారు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మరి డివిజన్లో మరి నియోజకవర్గంలో అన్ని సమస్యలు కూడా పూర్తి అవగాహన ఉన్నాయి, మీరు చేయగలుగుతారు, మీరు ముందుకెళ్ళండి అని ప్రజలు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. మరి ప్రజల మన్నన మేరకు, ఆశ మేరకు మేము తప్పకుండా వారి మన్ననలు పొందే విధంగా పార్టీకి కూడా మరి పార్టీ విధేయతగా ఉండి పార్టీ మా మీద ఉంచిన నమ్మకం కూడా వమ్ము చేయకుండా అఖండ మెజారిటీతో గెలిచి మరి ప్రజలకు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.